హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరూ తెలుసు, లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ మంత్న బ్రిస్క్ ఈవీ వాళ్ళు వాళ్ళ ఆర్జిన్ మోడల్ని అనౌన్స్ చేయడం జరిగింది, అంటే లాంచ్ చేశారు. బట్ ఏమంటే అక్కడ చాలా డీటెయిల్స్ అయితే చెప్పలేదు, కొన్ని డౌట్స్ కూడా క్రియేట్ చేశారనమాట. వాళ్ళు చేసిన లాంచ్ ఈవెంట్లో కొన్ని నచ్చలేదు చాలామందికి. వాటికి రిలేటెడ్గా చాలామంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన వీడియోస్లో పోస్ట్ చేస్తుంటారు కదా, దాంట్లో కామెంట్లు చాలామంది చేశారనమాట. ఆ కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని పిక్ చేసుకొని బ్రిస్క్ ఈవీ CEO వివేక్ గారు ఒక లైవ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లోనే. సో దాంట్లో అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఛార్జర్ ప్రైస్ ఎంత, డెలివరీస్ ఎప్పుడు బ్రిస్క్ ఈవీ ఆరిజిన్కి సంబంధించి, అదేవిధంగా డీలర్షిప్స్ ఎక్కడ వస్తున్నాయి, అదేవిధంగా టెస్ట్ రైడ్స్ ఎప్పుడు, తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా హోమ్ డెలివరీ చేస్తారా, సర్వీస్ ఎలాగా, అలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ప్రెజెంట్ ఆరిజిన్ ఎవరైనా బుక్ చేసుకున్నారో వాళ్ళు ఫ్యూచర్లో ఆరిజిన్ ప్రో వచ్చిన తర్వాత దానికి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా అనేసి చాలా క్వశ్చన్స్ అయితే వేశారు. ఛార్జర్ ప్రైస్ రిలేటెడ్ కానీ మొత్తం క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆయన ఇచ్చారనమాట. దానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు మీకు ఇస్తాను. మేజర్ దీంట్లో మీకు ఈ డెలివరీస్ ఎప్పుడనేసి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వీడియో లెంత్ విషయానికి వస్తే దాదాపుగా ఒక 4 to 6 minutesలో కవర్ అయిపోతుంది వీడియో. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఏమేమి చేంజెస్ చేశారు, ఎప్పుడు రాబోతుంది బండి అనేసి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైనా సరే బ్రిస్క్ ఈవీ బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది. మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఏదైనా సరే ఒక కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ని డెలివరీ చేయాలంటే వెహికల్స్ రిలేటెడ్ ఒక డీలర్షిప్ అయితే ఉండాలి. సో డీలర్షిప్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనేసి చాలామంది అయితే కింద కామెంట్ చేశారంట. దానికి రిప్లై ఇస్తూ వివేక్ గారు ఏం చెప్పారంటే, సో ఇంకొక 2-3 వీక్స్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో డీలర్స్ రిలేటెడ్గా ఒకటి పాపప్ అయితే ఇస్తారంట. సో అక్కడ మీరు రీచ్ అయ్యి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారంట. అండ్ ఇది వచ్చేసి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఈ డీలర్షిప్ రిలేటెడ్ చాలా వరకు ఫ్రాడ్స్ కూడా జరుగుతుంటాయి, జాగ్రత్త ఉండండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేసేవాళ్ళు, మేము కూడా బ్రిస్క్ నుంచి వస్తున్నాము, సో మీకు ఈ డీలర్షిప్ ఇప్పిస్తాము, ఇంత అమౌంట్ పే చేయాలి ఫస్ట్ అనేసి కొంతమంది ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా సరే డీలర్షిప్ ట్రై చేస్తున్న వాళ్ళు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కొని అమౌంట్ పే చేయమంటే మీరు డైరెక్ట్గా బ్రిస్క్ ఈవీ ఆఫీస్కి వెళ్ళేసి పేమెంట్ చేసుకుంటే బెటర్ అనమాట. బ్రిస్క్ ఈవీ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంది. బ్రిస్క్ ఆరిజిన్ టెస్ట్ రైడ్స్ ఎప్పుడనేసి కొందరు క్వశ్చన్ అయితే చేశారు. దానికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మార్చ్లో మోస్ట్లీ టెస్ట్ రైడ్స్ అయితే వీళ్ళు పెడతారంటున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా ప్రెజెంట్ టెస్టింగ్స్ అయితే జరుగుతున్నాయంట. ఇంకా ఆల్మోస్ట్ టెస్టింగ్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. టెస్టింగ్స్ అన్ని పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మార్చ్లో ఫస్ట్ హైదరాబాద్లో అయితే వీళ్ళు టెస్ట్ రైడ్స్ అయితే ఇస్తారంట. ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి పిలుస్తామని చెప్పారు. ప్రీ బుకింగ్స్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయనేసి కొంతమంది కామెంట్ చేశారనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆయన ఏం చెప్పారంటే, మోస్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ప్రీ బుకింగ్స్ అనేవి స్టాప్ చేస్తారంట. ఎందుకంటే వీళ్ళు అనుకున్న టార్గెట్స్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యారంట. ఇన్ని ప్రీ బుకింగ్స్ వస్తే వీళ్ళు స్టాప్ చేద్దాం అనుకున్నట్ట. సో వాళ్ళు అనుకున్న టార్గెట్స్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యారంట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ప్రీ బుకింగ్ ఆప్షన్ అయితే క్లోజ్ చేస్తారంట. సో ఎవరైనా సరే చేయాలనుకున్న వాళ్ళు ప్రీ బుకింగ్ చేయాలనుకున్న చేసుకోండి. వన్స్ వెహికల్స్ డెలివరీస్ అయిన తర్వాత అన్ని అయిన తర్వాత మళ్ళీ ప్రీ బుకింగ్ అనేది ఓపెన్ చేస్తారంట. బ్రిస్క్ ఆరిజిన్కి సంబంధించి ఏమైనా స్పెషలైజేషన్ తీసుకొస్తారని క్వశ్చన్ అడిగితే, సో 6 months తర్వాత ఒక స్పెషల్ కలర్లో డ్యూయల్ టోన్ కలర్లో ఒక స్పెషలైజేషన్ అయితే తీసుకొస్తారని చెప్తున్నారు. ఆఫ్టర్ 6 months, నాకు తెలిసిన 6 months అంటారు కానీ 1 year కూడా కావచ్చు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఛార్జర్ ప్రైస్ ఎంత అనేసి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, రీసెంట్గా జరిగిన లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ఎక్స్ట్రా ప్రైస్ అయితే చెప్పారు, 1,39,000 వితౌట్ ఛార్జర్ అన్నారనమాట. మీరు ఛార్జర్ కొనాలంటే ఎక్స్ట్రాగా మళ్ళీ అమౌంట్ పే చేయాలని చెప్పారు అప్పుడు. సో నేను అప్పుడు లాంచ్ ఈవెంట్కి సంబంధించిన వీడియోలో కూడా ఏం చెప్పాను, సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఇలా చెప్పారు కానీ మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఛార్జర్ని ఇప్పుడు చెప్పిన ఎక్స్ట్రా ప్రైస్ని ఆల్మోస్ట్ యాడ్ చేస్తారని చెప్పాను కదా, అదే జరిగింది. సో ఇప్పుడు ఛార్జర్ ప్రైస్ అనేది ఏం లేదు, ఛార్జర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే వస్తుంది. అంటే ఇప్పుడు 1,39,000 ఎక్స్ట్రా ప్రైస్ ఏదైతే ఉందో దాంట్లోనే బండి ఛార్జర్తో పాటు వస్తుందన్నమాట. సో దగ్గర ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 1,50,000 దాకా అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ప్రైస్ తోటి కాంపిటీషన్ విషయానికి వస్తే ఏతర్ చూసుకోండి, అదేవిధంగా ఐక్యూబ్ చూసుకోండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చేతక్ చూసుకోండి. వాటితో పోల్చుకుంటే రేంజ్ పరంగా ఇది కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు కాంపిటీషన్ కొంచెం స్ట్రాంగ్ అయితే ఛాన్స్ ఉందన్నమాట. దీంట్లో ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయన CEO గారు చెప్పిన ప్రకారం ఛార్జర్ కూడా బండితో పాటు వస్తున్నాయి. ఛార్జర్కి 0 కాస్ట్. అండ్ వ్యారంటీ విషయానికి వస్తే ఛార్జర్ యొక్క వ్యారంటీ 3 years ఇస్తున్నారు. రేటింగ్ కూడా 750 watt ఛార్జర్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది అడిగిన క్వశ్చన్ వచ్చేసి బ్రిస్క్ ఆరిజిన్ డెలివరీస్ ఎప్పుడు అనేసి అడిగారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 2025 జూలైలో మోస్ట్లీ డెలివరీ స్టార్ట్ చేస్తామన్నారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో, ఆ తర్వాత తెలంగాణ మొత్తం ఇస్తారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇస్తామని చెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ జూలై అంటారు కానీ నాకు తెలిసినంత వరకు జూలై తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ వరకు పోయే ఛాన్స్ ఉంది. సో జూలైకి వస్తే వెరీ హ్యాపీ. ఇంకా డిలే అయితే మహా అంటే ఒక 2 months అయితే డిలే అవుతుంది, అంతకుమించి అయితే కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 monthsలోనే మోస్ట్లీ బ్రిస్క్ ఆరిజిన్ వెహికల్స్ రోడ్ మీదకి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రిస్క్ ఆరిజిన్ ఆన్లైన్లో 333 రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నారు.
వాటికి హోమ్ డెలివరీ చేస్తారనేసి అడిగారనమాట. సో దానికి సంబంధించి వివేక్ గారు ఏం చెప్పారంటే హోమ్ డెలివరీస్ అంటూ ఏమి చేయము, ఎందుకంటే ఎక్కడో రిమోట్ ఏరియాస్లో చాలామంది బుక్ చేసుకుంటారు, వాళ్ళకి డెలివరీ చేయడం పెద్ద ఇష్యూ కాదు. తర్వాత ఏదైనా సరే వెహికల్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి సర్వీస్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది కాబట్టి హోమ్ డెలివరీస్ చేయమన్నారు. సో ఫస్ట్ వాళ్ళు డీలర్స్ ఓపెన్ చేసిన తర్వాత అదేవిధంగా సర్వీస్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి సర్వీస్ రిలేటెడ్ కూడా వాళ్ళు కొన్ని కొత్త ప్లాన్స్ అయితే తీసుకొస్తారంట. ఇప్పటిదాకా మార్కెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని స్టడీ చేసి వాటికి ఎలాంటి సొల్యూషన్స్ కావాలో అన్నీ చూసుకొని మంచి సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు. బ్రిస్క్ ఆరిజిన్లో రాబోయే స్మార్ట్ ఫీచర్స్ సంబంధించి ఏమైనా ఎక్స్ట్రాగా అమౌంట్ ఛార్జ్ చేస్తారనేసి చాలామంది అడిగారు. ఎందుకు అంటే ప్రెజెంట్ ఏతర్ చూసుకోండి, ప్రో ప్యాక్ అనేసి ఎక్స్ట్రాగా 13,000 నుంచి 20,000 దాకా అయితే ఛార్జ్ చేస్తుంది స్మార్ట్ ఫీచర్స్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే. అదేవిధంగా చేతక్లో చూసుకుంటే కూడా టెక్ ప్యాక్ అనేసి ఒక 5,000 వరకు అయితే ఛార్జ్ చేస్తుంది అనమాట. అదేవిధంగా బ్రిస్క్ ఆరిజిన్లో కూడా ఏమైనా అలా ఎక్స్ట్రాగా ఏమన్నా పే చేయాలి ఫీజు అంటే అవేమీ అవసరం లేదు. 1,39,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏదైతే ఉందో దాంట్లోనే ఛార్జర్తో పాటు స్మార్ట్ ఫీచర్స్ కూడా బై డిఫాల్ట్ వస్తాయని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్లోనే నాకు తెలిసినంత వరకు అన్ని స్మార్ట్ ఫీచర్స్ బై డిఫాల్ట్ వెంటనే అయితే రావన్నమాట. అవి రోల్ అవుట్ చేయడానికి అయితే టైం తీసుకుంటారు. ఎందుకంటే జనరల్గా ఏతర్ చూసినా ఓలా చూసినా ఏమైనా సరే మిగతావి చూసుకున్నా కూడా స్మార్ట్ ఫీచర్స్ అన్నీ అవి ఉన్నాయి ఇవ్వని చెప్తారు, కానీ మనకి వెహికల్కి వచ్చేసరికి టైం అయితే తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా అదే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఏమంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే స్మార్ట్ ఫీచర్స్ అన్నీ ఇస్తారన్నమాట. స్మార్ట్ ఫీచర్స్ ఇన్ ద సెన్స్ ఆన్ బోర్డ్ నావిగేషన్ కానీ, తర్వాత కాల్ నోటిఫికేషన్ కానీ, అలా చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తున్నాయని చెప్పారు. ప్రెజెంట్ చాలామంది బ్రిస్క్ ఆరిజిన్ అయితే బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఫ్యూచర్లో వాళ్ళకి అందరికీ బ్రిస్క్ ఆరిజిన్ ఏవైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ వెహికల్స్ అయితే డెలివరీస్ చేస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత బ్రిస్క్ ఆరిజిన్ ప్రో వస్తే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రిస్క్ ఆరిజిన్ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆరిజిన్ ప్రోకి ఏమన్నా అప్గ్రేడ్ అవ్వచ్చా, వెహికల్ని తీసుకెళ్తే వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా బ్యాటరీ ఇస్తారనేసి క్వశ్చన్ అడిగారు. దీనికి సంబంధించి అయితే పాసిబిలిటీ అయితే చేయమన్నారు. ఎందుకంటే మీరు ఎక్స్ట్రా బ్యాటరీ యాడ్ చేయాలంటే మళ్ళీ దాంట్లో బూట్ స్పేస్ అనేది వేరే అవుతుంది, తర్వాత వెహికల్ సైజ్ మారుతుంది. సో అలాంటి ఆప్షన్ అయితే ఏమి ఉండదు, చేయమని చెప్పారు. సో బ్రిస్క్ ఆరిజిన్ సపరేటే ఉంటుంది, బ్రిస్క్ ఆరిజిన్ ప్రో డిజైన్ అయితే వేరే ఉంటుంది. సో అప్గ్రేడ్ అవ్వాలంటే ఛాన్స్ అయితే లేదని చెప్పారు. సో బ్రిస్క్ ఆరిజిన్ ప్రెజెంట్ అయితే ఈ ఇయర్లో డెలివరీస్ అవుతాయి. బ్రిస్క్ ఆరిజిన్ ప్రో డెలివరీస్ ఎప్పుడు అనేసి అడుగుతున్నారు. సో బ్రిస్క్ ఆరిజిన్ ప్రో డెలివరీస్ వచ్చేసి ఆయన నెక్స్ట్ ఇయర్ అని చెప్పారంట, అంటే 2026లో అవుతాయని చెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు 2026 ఆఫ్, అంటే మేబీ జూలై తర్వాత అయితే వీళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ వీళ్ళు వచ్చేసి బ్రిస్క్ ఆరిజిన్ మీద ఫోకస్ చేస్తారు. అవన్నీ ఇప్పుడు ఏవైతే బుకింగ్స్ వచ్చినాయో అవన్నీ డెలివరీస్ చేసిన తర్వాత అవి బాగా రీచ్ అవుతుందంటే నెక్స్ట్ బ్రిస్క్ ఆరిజిన్ ప్రో వెంటనే తీసుకొస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రిస్క్ ఈవీకి సంబంధించి ఏదైనా ఎలక్ట్రిక్ బైక్ రాబోతుందని అడిగారు. సో ప్రెజెంట్ అయితే ఇప్పట్లో తీసుకురామని చెప్పారు. వాళ్ళ ఫోకస్ అంతా బ్రిస్క్ ఆరిజిన్ మీద ఉంది, ఆ తర్వాత ఆరిజిన్ ప్రో మీద ఉందన్నమాట. అవన్నీ సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా డెలివరీస్ ఇచ్చిన తర్వాత కస్టమర్ సాటిస్ఫై అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. అదేవిధంగా బ్రిస్క్ ఆరిజిన్కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా లేదా అడిగారు అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్కి అన్నిటికీ సంబంధించిన టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు బ్రిస్క్ ఈవీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, దాంట్లో చాలామంది లాంచ్ ఈవెంట్ తర్వాత ఈ క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. దానికి సంబంధించి వివేక్ CEO గారు అయితే ఆన్సర్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మోస్ట్ ప్రాబ్లీ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఎక్స్షోరూమ్ 1,39,000 ఉంది కదా, దాంట్లోనే చార్జర్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ డెలివరీస్ వచ్చేసి జూలైలో రాబోతుంది అన్నారు 2025లో. తర్వాత బ్రిస్క్ ఆరిజిన్ ప్రో డెలివరీస్ కూడా లాంచ్ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ 2026 రాబోతుందని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.